గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బాలయ్య కెరీర్‌లో చాలా ఏళ్ల తర్వాత వరుసగా 4 సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో పడ్డాయి. 'అఖండ'లో కనిపించిన పాత్రలే 'అఖండ 2లోనూ కంటిన్యూ అవుతున్నాయి. దానికి తోడు కొత్త పాత్రలు వచ్చి చేరుతున్నాయి. సంయుక్త మీనన్‌ని ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి కూడా ఈ టీంలోకి వచ్చి చేరారు. సరైనోడితో ఆది పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించారు. దాంతో ఈ సినిమాలోనూ ఆయనే విలన్ అని ఫిక్స్ అయిపోయారంతా. అయితే ఇప్పుడు విలన్‌గా మరో పెద్ద పేరు వినిపిస్తుంది. సంజయ్ దత్‌ని ఈ సినిమా కోసం చిత్ర బృందం సంప్రదించిందని, ఆయన ఈ కథకు ఓకే చెప్పారని సమాచారం అందుతుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో సంజయ్ దత్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే సంజు స్క్రీన్ ప్రెజెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. సంజు చేతిలో ఓ పాత్ర పెడితే దాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారన్న నమ్మకం కలిగింది. అందుకే మరోసారి సంజుని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బాలయ్య, సంజయ్ దత్ ఒకరిని ఒకరు ఢీ కొట్టుకుంటే ఆ ఫైర్ వేరేలా ఉంటుంది. పైగా హిందీ మార్కెట్‌కి కూడా ఉపయోగపడుతుంది. అందుకే సంజు కోసం చూస్తున్నారట. కథ విని సంజయ్ కూడా ఓకే చెప్పేశారట. ఈ సినిమాను నిర్మాతలు రామ్ అజంటా, గోపి అజంటా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండడంతో వివిధ భాషల నుంచి నటీనటులను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కథ కూడా డిమాండ్ చేయడంతో సంజయ్ దత్‌ని తీసుకోబోతున్నారని తెలుస్తున్నది. ఇందులో బాలయ్య, సంజయ్ దత్ పాత్రల మధ్య పోరాటం నువ్వా నేనా అనే స్థాయిలో ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుగుతున్నది. బాలయ్య నటిస్తున్న అఘోర పాత్రపై కీలక సన్నివేశాలను బోయపాటి చిత్రీకరిస్తున్నారు. ఆది పినిశెట్టి కూడా షూటింగ్‌లో భాగమయ్యారు. ఆయన గెటప్ కూడా అఘోరాన్ని తలపించేలా ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ యజ్ఞగుండం ముందు కూర్చొని ఆది పినిశెట్టి యాగం చేస్తున్న సన్నివేశాలు తీస్తున్నారట బోయపాటి. ఈ సన్నివేశం సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్తున్నారు. 200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.